హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. సమ్మర్ వస్తుందంటే చాలు సినీ జనాలందరికీ కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక రకంగా సినీ ఇండస్ట్రీకి పండగ అని చెప్పాలి. పిల్లలకి సెలవులు, అలాగే అంతా కూడా మెల్లిమెల్లిగా థియేటర్స్కి వెళుతూ ఉంటారు. సో ఆడియన్స్ కూడా విపరీతంగా సెలవులు ఎప్పుడు వస్తాయా అంటే అఫ్కోర్స్ ఫ్యామిలీలతో సినిమాలకు వెళదామా అని అంతా భావిస్తూ మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక రకంగా అదే టైంలో సినిమాలు రిలీజ్ చేయడానికి అది ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అంటే అటు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు కూడా డేట్స్ కూడా ఇచ్చేసి ఉన్నారు ఏప్రిల్ మే నెలల్లో. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాటుతున్నాం. మంచి మంచి మూవీస్ అన్నీ కూడా రిలీజ్కున్నాయి. అయితే ప్రతిసారి కూడా సమ్మర్లో చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే ప్రతి ఏడాదితో పోలిస్తే ఏడాది భారీ సినిమాలు పెద్ద మొత్తంలో రిలీజ్ అవ్వడం లేదు. ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మొత్తం చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి మనకు తెలుసు. గత వారం రిలీజుల్లో చూస్తే ఒక్క పెద్ద హీరో సినిమా కూడా లేదు మనకు తెలుసు. అయితే ఈ వారం ఆ లోటు తీరేలా పలు స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా రిలీజ్కి రెడీ అయ్యాయి. అయితే ఇందులో చాలా వెరైటీ ఉంది. ఆ వెరైటీ ఏమిటో తెలుసా? 5 భాషల నుంచి 5 మూవీస్, అంటే చాలా డిఫరెంట్ మూవీస్ ఏప్రిల్ 10th రిలీజ్ కాబోతున్నాయి, క్లాష్ కాబోతున్నాయని చెప్పాలి. మరి ఆ మూవీస్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ఫస్ట్ వన్, గుడ్ బ్యాడ్ అగ్లీ. ఎస్, అజిత్, త్రిష హీరోయిన్లుగా చేస్తూ అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10th రిలీజ్ అవుతోంది. బేసిక్గా తమిళ మూవీ, తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? మైత్రి మూవీ మేకర్స్ చాలా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఆపదలో ఉన్న తన కొడుకును సేవ్ చేసుకోవడానికి ఒక రిటైర్డ్ గ్యాంగ్స్టర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎలా తన కొడుకును కాపాడుకున్నాడు అనే పాయింట్తో తెరకెక్కింది. మరి యాక్షన్ కానీ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. నెక్స్ట్, జాట్. ఎస్, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ జాట్. రెజీనా, సయామి ఖేర్ హీరోయిన్లుగా నటించినటువంటి ఈ మూవీ ఏప్రిల్ 10th ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ రకంగా బాలీవుడ్ మూవీ వస్తోంది. ఇక తీర ప్రాంతంలో ఉంటూ అక్కడ ప్రజల్ని శాసించే విలన్కు అసలు ఒక హీరో ఎలా బుద్ధి చెప్పాడు అనేటువంటి బ్యాక్గ్రౌండ్లో ఈ మూవీ తెరకెక్కింది. మరి ఈ మూవీ కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఓకే, ఇకపోతే మన తెలుగు సినిమా అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ జాక్. టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ తరువాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా జాక్. మరి ఈ మూవీ కూడా ఏప్రిల్ 10th రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది మనకు తెలుసు. ఇక ఈ మూవీ తర్వాత మరో అచ్చ తెలుగు మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎస్, యాంకర్ ప్రదీప్ హీరోగా చేస్తున్న సెకండ్ మూవీ ఇది. మరి ఈ మూవీలో దీపిక హీరోయిన్గా నటిస్తోంది. అండ్ ఈ మూవీకి నితిన్ భారత్ డైరెక్షన్ వహించారు. ఏప్రిల్ 11th అంటే జస్ట్ 1 డేలో ఆ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఇక కౌసల్య తనయ రాఘవ అనేటువంటి మూవీ కూడా రిలీజ్ అవుతుంది. రాజేష్, శ్రావణి చెట్టి జంటగా స్వామి పట్నాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన కౌసల్య తనయ రాఘవ ఈ మూవీ కూడా ఏప్రిల్ 11th రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రావణుడు కాన్సెప్ట్తో తెరకెక్కిందని ఈ మూవీకి సంబంధించి సినిమాకు కూడా అదే మెయిన్ హైలైట్గా నిలుస్తుందని యూనిట్ వర్గాలు ఆల్రెడీ ముందు నుంచి చెప్పుకొస్తున్నాయి. ఒక డిఫరెంట్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమా. ఇక వీటితో పాటు మలయాళంలో మమ్ముటి హీరోగా డినో డెనిస్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బజూకా ఇప్పటికే ట్రైలర్ అలాగే గ్లిమ్స్ కానీ టీజర్స్ కానీ అద్దరగొట్టి పడేశాయి. మరి ఈ బజూకా ఏప్రిల్ 10th రిలీజ్ అవుతోంది. అండ్ గుర్ప్రీత్, గిప్సీ గ్రేవాల్ లీడ్ రోల్స్లో రూపొందిన అకాల్ మూవీ ఏప్రిల్ 10th పంజాబీ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఇక బాలీవుడ్ నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పూలే సినిమా ఏప్రిల్ 11th ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇలా ఇన్ని సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద అసలు ఏ మూవీస్ గట్టెక్కుతాయి అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఈసారి మాత్రం దాదాపు 5 భాషల నుంచి 5 రకాల మూవీలు రిలీజ్ అవ్వడం మాత్రం చాలా వెరైటీ అని చెప్పొచ్చు. మొత్తానికి ఇందులో అయితే మాత్రం జాట్ అండ్ మరో మూవీ, ఈ మూవీకి సంబంధించి కూడా బాగా ఎక్కువగా బజ్ ఉంది. అండ్ టిల్లు స్క్వేర్ తర్వాత మన ఆల్రెడీ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న మూవీపై కూడా చాలా భారీ అంచనాలే ఉన్నాయి. చూడాలి ఎలా ఉండబోతోందో. బట్ ఈ ఫ్రైడే మాత్రం డిఫరెంట్ ఫ్రైడే అనొచ్చు. ఈ వారం మాత్రం డిఫరెంట్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. చూద్దాం మే మంత్లో ఎలాంటి మూవీస్ రిలీజ్ అవుతాయో. పెద్ద పెద్ద సినిమాలకైతే మాత్రం డేట్స్ ఏం ఇవ్వలేదు. బట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలాంటి మూవీస్ రిలీజ్ అవుతాయి అన్నది మళ్ళీ మనం మరో స్టోరీలో చూద్దాం.